కార్యకలాపాలకి పాల్పడతారు అనేటువంటి అనుమానాలు గతంలోనే వెలువడ్డాయి. అటువంటి సందర్భంలో ప్రభుత్వము తనదైనటువంటి నిఘా, అది సీసీటీవీలా లేకపోతే మరొకటి ఏమిటనేటువంటిది ఏర్పాటు చేసిందా లేదా అనేటువంటిది ఒక సమస్య, ఒక అనుమానం. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉండుంటే ఆ ఫుటేజ్ నుంచి ఏం తీసుకున్నారనేటువంటిది ఒక అంశం అయితే, నాణ్యానికి రెండో వైపున ఒకవేళ ఏదైనా ఫైళ్ళనే దగ్ధం చేశారు గడ్డి పేరుతోటి, లేదా గడ్డి కప్పి ఫైళ్ళను దగ్ధం చేశారు అనుకుంటే, ఫైళ్ళు మిస్ అయినట్టు ఏమైనా ప్రభుత్వం దగ్గర సమాచారం ఉందా, ఏ శాఖకు సంబంధించి అయినా అనేటువంటిది కూడా ఆ కోణంలో కూడా చూడాలనేది ఒక జర్నలిస్ట్ గా నేను చెప్పదలుచుకున్నా. రెండోది సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వం కోరితే ఎవరైనా ఇస్తారా? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాను, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నానంటే, గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడికి సంబంధించి వైసీపీ కార్యాలయంలో కొంతమంది కూర్చొని చర్చించారని, ఆ చర్చించిన దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీలు ఇమ్మని చెప్పేసి చాలా రోజుల తర్వాత పోలీసు యంత్రాంగం నోటీసులు ఇచ్చింది. ఎవరైనా కామన్ సెన్స్, లోకజ్ఞానం ప్రకారం ఒక దొంగని, అయ్యా దొంగ గారు మీరంతా కూర్చొని ప్లాన్ చేశారంట, ఆ ప్లాన్ కు సంబంధించి మీరేం మాట్లాడుకున్నారు, మీ హావభావాలు ఏమిటి, సీసీటీవీ ఫుటేజ్ ఇమ్మంటే ఎవరైనా ఇస్తారా? అప్పుడే దీని మీద జరిగినటువంటి చర్చల సందర్భంగా నేను ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను. పోలీస్ శాఖ ఈ విధంగా వ్యవహరించడం ఏమిటి, నోటీసులు ఇవ్వడం ఏమిటి, ప్రాధేయపడటం ఏమిటి అనేటువంటి సందేహాలని అప్పుడు వ్యక్తం చేశాను. విచారణ చేయాలి. ఎస్, డెఫినెట్ గా ఇప్పుడు ఏదో చట్టానికి విరుద్ధంగా చేయమని కాదు, వాస్తవాలు వెలుగులోకి వచ్చే విధంగా ఫుటేజ్ ప్రభుత్వం వచ్చే విధంగా చేయాలి. అప్పుడు ఇంకోటి కూడా చెప్పాను నేను, పక్కనే ఉన్నటువంటి డీజీపీ కార్యాలయం ఉన్నది తెలుగుదేశం పార్టీకి ఆఫీస్ దగ్గరలోని. మరి ఆ డీజీపీ కార్యాలయము దాని పరిసరాల్లో ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది సీసీటీవీ డెఫినెట్ గా ఉంటుంది కదా. మరి దానిలో ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయినా కానీ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు, దాని మీద ఆధారపడకుండా కేవలం వైసీపీ కార్యాలయం గురించి ఎందుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు, ఇది గతంలో జరిగినటువంటి చర్చలో నేను లేవనెత్తినటువంటి సందేహాలు, అనుమానాలు. ఇప్పుడు కూడా అసలు ఎక్కడైనా ఏ శాఖలో అయినా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి ఫైల్ ఏమన్నా మిస్ అయినట్టు ఏమన్నా ప్రభుత్వం గుర్తించిందా? ఒకవేళ గుర్తించితే అవి ఎంత కీలకమైనటువంటి ఫైళ్లు ఏమిటి అనేటువంటిది ఇన్ని నెలల తర్వాత ప్రభుత్వం మరి ఒకవేళ నిజంగా అటువంటిది జరిగి ఉంటే అది చెప్పుకుంటే ప్రభుత్వానికి ఏమన్నా పరువు తక్కువ ఏమన్నా భావిస్తా ఉందా అనేటువంటి సందేహాలు కూడా రావడం సహజం. ఎందుకంటే వివిధ శాఖల్లో మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత స్పందిస్తున్నటువంటి తీరుని ఇవాళ మనం చూస్తున్నాం కొన్ని సందర్భాలు. అందువల్ల అసలు ఏం జరుగుతా ఉంది, నిజంగా ఆయా ప్రభుత్వ శాఖలు కావచ్చు, లేదా వాటికి బాధ్యతలుగా ఉన్నటువంటి మంత్రులు కావచ్చు. మనం ఉదాహరణకి నేను ఎందుకు మీడియా వార్తలు అని చెప్తున్నానంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఖనిజాభివృద్ధి సంస్థలో అక్రమంగా ఉద్యోగులు నియమించినటువంటి తీరు, దాని గురించి అది తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. అధికారానికి వచ్చిన తర్వాత ఎవరు ఉద్యోగాల్లో ఉన్నారు, ఎవరు నియమించారు, ఎట్లా జరిగింది అనేటువంటిది ఆ శాఖకు సంబంధించి